హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణ్. వెల్కమ్ టు లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్. చాలామంది అడుగుతున్న ఒక క్వశ్చన్ ఏంటంటే, సార్ శాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సపోజ్ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 10 lakhs ప్యాకేజ్ తీసుకుంటుంటే అతనికి టేక్ హోమ్ శాలరీ ఎంత వస్తుంది? అంటే మనం మంత్లీ ఎంత శాలరీని మన చేతిలోకి వస్తుంది అనేది చాలామందికి ఉన్న డౌట్. సో నేను దానికోసమని నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎవరికైతే 16 lakhs ప్యాకేజ్ ఉంటుందో, ఓకే, వాళ్ళకి టేక్ హోమ్ శాలరీ ఎంత ఉంటుంది, మంత్లీ ఎంత శాలరీ వాళ్ళ అకౌంట్లో పడుతుంది అనేది నేను ఈ వీడియోలో అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను. ఇది అన్ని కంపెనీస్లో ఒకే స్ట్రక్చర్ ఉంటుందని మాత్రం చెప్పలేము. ఓకే, సో ఇది కంపెనీ టు కంపెనీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి, మీ ప్యాకేజ్ని బట్టి, మీ లొకేషన్ బట్టి కూడా ఈ శాలరీ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. వీడియో ఎండింగ్లో నేను ఒక మంచి పాయింట్ అయితే చెప్తాను. ఆ పాయింట్తో మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇంత కూడా మనం క్యాలిక్యులేట్ చేయనవసరం లేదు. సో అదేంటనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. మనం టైం వేస్ట్ చేసుకోకుండా మనం మెయిన్ టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఒక ఎంప్లాయీకి 16 lakhs ప్యాకేజ్ కానీ ఉంటే అతనికి మంత్లీ ఎంత శాలరీ వస్తుంది అనేది కాన్సెప్ట్. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాము. నేను ఆల్రెడీ ఇక్కడ బోర్డు మీద రాశాను. ఓకే, ఫస్ట్ బేసిక్ శాలరీ తీసుకుంటారు. ఆ 16 lakhs ప్యాకేజ్లోనే బేసిక్ శాలరీ యూజువల్గా ఎంత ఉంటుందంటే 40% నుంచి 50% ఉంటుంది వాళ్ళకి వచ్చే కరెంట్ సిటీసీలో. సిటీసీ అంటే కాస్ట్ టు కంపెనీ. ఓకే, సో నేనైతే ఇక్కడ 50% తీసుకున్నాను. 16 lakhsలోంచి 15% అంటే ఎంత? 8 lakhs. ఓకే, సో బేసిక్ పే అంతా 8 lakhs. 16 lakhs ప్యాకేజ్ వాళ్ళకి బేసిక్ పే 8 lakhs. మరి హెచ్ఆర్ఏ ఉంటుంది, హౌస్ రెంటల్ అలవెన్స్. ఇది కూడా యూజువల్గా కంపెనీస్లో ఎంత ఉంటుందంటే 25% నుంచి 30% ఉంటుంది. దేంట్లో? బేసిక్ పేలో. 16 పే కాదు, బేసిక్ పేలో. అండ్ బేసిక్ పే అంటే ఎంత? 8 lakhs. సో ఇక్కడ 30% తీసుకున్నాను. 30% ఆఫ్ 8 lakhs అంటే 2.4 lakhs. నెక్స్ట్ పిఎఫ్ కంట్రిబ్యూషన్ ఉంటుంది. ఇది 12% ఉంటుంది బేసిక్ శాలరీలో, అంటే 96,000. అండ్ గ్రాట్యుటీ అని ఉంటుంది. ఇది 4.8% ఉంటుంది బేసిక్ పేలో, అంటే 39,200 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా స్పెషల్ అలౌన్స్ కింద ఎంతైతే రిమైనింగ్ ఉంటుందో, ఆ 16 lakhs ప్యాకేజీలో ఎంతైతే రిమైనింగ్ ఉంటుందో అది స్పెషల్ అలౌన్స్. ఓకే, సో అది ఒక 4,24,800 అని మనం తీసుకున్నాము. సో వీటన్నిటిని ఇంక్లూడ్ చేస్తే 8 lakhs, 2.4 lakhs, 96,000, 39,000 అండ్ స్పెషల్ అలౌన్స్, వీటన్నిటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఇది టోటల్ అమౌంట్ 16 lakhs ప్యాకేజ్. సో మీకు ఈ 16 lakhs ప్యాకేజ్ని ఇలాగా డివైడ్ చేశారు. బేసిక్ పేగా, హెచ్ఆర్ఏగా, పిఎఫ్గా, ఓకే, గ్రాటిట్యూడ్ అని, అలౌన్సెస్ అని, ఫుడ్ కూపన్స్ అని, ఓకే, స్పెషల్ అలౌన్స్ అని, ఇలాగా వీటిలోనే మెడికల్ అలౌన్స్ అని అన్నీ ఉంటాయి. అది కంపెనీ టు కంపెనీ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ యాడ్ చేస్తేనే మీకు 16 lakhs ప్యాకేజ్ వస్తుంది. ఓకే, ఐ హోప్ మీకు అయితే అండర్స్టాండ్ అనుకుంటున్నాను 16 lakhs ప్యాకేజ్ని వాళ్ళు ఎలా డివైడ్ చేశారు అనేది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అసలు మెయిన్ టాపిక్ ఏంటంటే డిడక్షన్స్. ఓకే, డిడక్షన్స్ అంటే ఏమేమి కట్ అవుతాయి మనకి యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి అనేది. ఓకే, ఇది కూడా కంపెనీ టు కంపెనీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తాను. ఓకే, సో ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుందండి. కన్ఫామ్గా ఎవ్రీ ఎంప్లాయీకి ప్రొఫెషనల్ ట్యాక్స్ మంత్లీ 200 కట్ అవుతుంది. 2,400 ప్రొఫెషనల్ ట్యాక్స్. నెక్స్ట్ హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్, అది మేము ఆల్రెడీ చెప్పాను కదా, 2,40,000 హెచ్ఆర్ఏది 30%. నెక్స్ట్ పిఎఫ్ కంట్రిబ్యూషన్ అండ్ గ్రాట్యుటీ రెండు యాడ్ చేస్తే 1,35,000. ఈ రెండు యాడ్ చేస్తే 1,35,200. ఓకే, ఇది కూడా డిడక్షన్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ట్యాక్స్, ఇది మెయిన్ థింగ్. ఈ ట్యాక్స్ అనేది ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే బిట్వీన్ 10 lakhs to 20 lakhs ఉంటుందో వాళ్ళకి 30% ట్యాక్స్ ఉంటుంది. సో అరౌండ్ 2.75 lakhs అనమాట 16 lakhs ప్యాకేజ్కి. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం ఇన్ హ్యాండ్ శాలరీ, ఎంత శాలరీ మన అకౌంట్లోకి వస్తుంది మంత్లీ అనేది చూద్దాం. అసలు ప్యాకేజ్ ఎంత? టోటల్ 16 lakhs ప్యాకేజ్. ట్యాక్స్ ఎంత? ఇది ట్యాక్స్ 2.75 lakhs. ఓకే, ఇదేంటంటే పిఎఫ్ కంట్రిబ్యూషన్, ఇది టోటల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది ప్రొఫెషనల్ ట్యాక్స్ 2,400. సో ఇవన్నీ తీసేయగా మనకి 11,87,600 వస్తుంది. ఈ 11,87,600ని డివైడ్ బై 12 చేయండి. అప్పుడు ఎవ్రీ మంత్ మనకి 95 lakhs to 1 lakh వరకు మనకి
మంత్లీ శాలరీ అనేది వస్తుంది. ఎందుకు నేను 1 lakh వరకు అని చెప్పా అంటే అది కంపెనీ టు కంపెనీ కొంచెం పర్సంటేజ్ అనేది తక్కువ ఎక్కువ ఉండొచ్చు. ఓకే, బేసిక్ పేలో కొంతమందికి 40% ఉండొచ్చు, కొంతమంది 50% ఉండొచ్చు. ఓకే, సో అందువల్ల 95 నుంచి 1 lakh వరకు మీకు మంత్లీ శాలరీ అనేది ఉంటుంది. సో ఎవరికైతే 16 lakhs ప్యాకేజ్ వస్తుందో, ఇన్ కేస్ మీకు ఏదైనా హోమ్ లోన్ కానీ వేరే అదర్ లోన్స్ కానీ ఉంటే అవి మనం ట్యాక్స్ని తీసేయచ్చు వాటిని. ఓకే, అవి మనం ట్యాక్స్లో సేవ్ చేసుకోవచ్చు. ఓకే, నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను, నేను మీకు ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తాను. మీరు ఎంత ప్యాకేజ్ అయినా సరే ఈజీగా మంత్లీ శాలరీ ఎంత వస్తుందనేది మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదేంటంటే మీరు 5 lakhs బిలో ప్యాకేజ్ అయితే మీకు ఎంతైతే ప్యాకేజ్ ఉందో 5 lakhs డివైడ్ బై 12 వేయండి. అప్రాక్సిమేట్గా మీ మంత్లీ శాలరీ అనేది వస్తుంది. ఇన్ కేస్ మీరు 5 lakhs నుండి 12 lakhs ప్యాకేజ్ వాళ్ళు అయితే మాత్రం మీరు ఏం చేస్తారంటే మీ టోటల్ ప్యాకేజీ డివైడ్ బై 14 వేయండి. 14తో క్యాలిక్యులేట్ చేయండి. సో మీ మంత్లీ శాలరీ ఎంత వస్తుంది అనేది అప్రాక్సిమేట్గా దగ్గరగా వస్తుంది. ఇన్ కేస్ మీరు అబౌవ్ 15 lakhs ప్యాకేజ్ వాళ్ళు అయితే మాత్రం ఆ టోటల్ ప్యాకేజీ డివైడ్ బై 15 or 16 వేయండి. ఓకే, సో సపోజ్ ఇప్పుడు 16 lakhs ప్యాకేజ్ అనుకోండి, మీరు 15 వేయండి, మీకు ఆల్మోస్ట్ ఇదే వస్తుంది, 95 lakhs దాకా వస్తుంది. ఒకసారి మీరు చెక్ చేయండి. 16 lakhs ప్యాకేజ్ బై 16 lakhs ప్యాకేజ్ని డివైడ్ చేయండి 15తో 15తో. సో దట్స్ ఆల్ గైస్ మైండ్. సో మీకైతే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియో అని నేను అనుకుంటున్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ బటన్ హిట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.